హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను పాస్తా చేస్తున్నాను, మ్యాక్రాన్. సో ఇవి మ్యాక్రాన్స్. ఇలా ఒక బాండి పెట్టాను, అందులో వాటర్ అయితే బాయిల్ అయినాయి. మ్యాక్రాన్ అయితే వేసేసుకున్నాను, అది కూడా ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయ్యే వాటర్లో వేస్తే మ్యాక్రాన్ కొద్దిగా పెద్దగా అవుతాయి. ఇలా మ్యాక్రాన్ అయితే బాయిల్ అయిపోయింది, ఇలా పెద్ద సైజులో కూడా అయ్యింది, ఉడికింది మంచిగా. ఇప్పుడు ఇది ప్రిపరేషన్ చూపిస్తాను. ఇలా పెనం అయితే పెట్టాను, పెనం అయితే వేడయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అండ్ టమాటోస్ ఇవైతే ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేసుకున్నాను, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇవైతే వేగాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగాయి. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. టమాటోస్ అయితే మగ్గాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా కలుపుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. టమాటో వేసాం కాబట్టి కారం కాస్త ఒక 2 స్పూన్స్ అలా వేసుకోవాలి. ఇందాక ఉడికించిన పాస్తా ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. తగినంత సాల్ట్. ఇంకాస్త దగ్గరికి కావాలి పాస్తా. పాస్తా అయితే దగ్గరగా అయ్యింది. ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం. పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ వంటకం అయితే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.